నిదానించి చూడండి. ఎక్స్ప్రెస్ లాగా పరిగెత్తే కాదు, నడిస్తే కాదు. నిదానించి అంటే స్టాప్ అవ్వాలా లేదా? ఆగి చూడాలన్నమాట. నిదానించి ఆలోచించండి. ఏంటి ఆలోచించాలి? యెహోవా తన ప్రచండ కోపదినమున నాకు శ్రమ కలిగించాడు. ఆ శ్రమ మీలో ఎవరికైనా జరిగిందో లేదా నిదానించి నా శ్రమను చూడండి అని. ఈ మాటలు ఎవరు చెప్పుకుంటారని మీరు అనుకుంటున్నారు? ఈ మాటలు ఎవరు అంటున్నారు? ఈ అధ్యాయంలో మనం చూస్తే 1వ అధ్యాయంలో జనభర్తి అయిన పట్టణం ఎట్లు ఏకాకి అయినని యెరూషలేము ఒకప్పుడు జనాలతో నిండి ఉంది. అటువంటిది ఏకాకి అయిపోయినారు. అంటే జనాలన్నీ తగ్గిపోయినారు, చచ్చిపోయినారు, యుద్ధాలు వచ్చినాయి, చాలా శ్రమ వచ్చింది. ఇశ్రాయేల్ అయిన ఆ యెరూషలేములో ఉండేవాళ్ళు, ఆ దేశంలో ఉండేవాళ్ళు చేసిన పాపాన్ని బట్టి దేవుడు అన్నరాజులకు వారిని అప్పగించాడు. చాలా శ్రమ పెట్టాడంట. కాబట్టి ఈ అధ్యాయంలో ఉన్న మాటలన్నీ యెరూషలేము కుమార్తె లేదా సీయోను కుమార్తె యూదా జనులు ఒక పేరుతో, సీయోను కుమారైన పేరుతో చెప్పబడిన విషయాలు మనం చదువుకుంటున్నాం. ఈ యొక్క పట్టణానికి, ఈ దేశానికి, దేశాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఈ లోకంలో ఎన్ని ఉన్నాయి? 240 నుంచి ఉన్నాయంట. అందులో ఇండియా ఒక దేశం. కానీ ఈ దేశాలన్నింటిలో ఎవరికి ఎక్కువ శ్రమ వచ్చిందంట చూడండి. దానియేలు గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం 12వ వచనం చదువుతారా? దానియేలు 9:12 గట్టిగా. చాలు. యెరూషలేముకు వచ్చిన కీడు మరి ఏ దేశంలో రాలేదంట. అట్టి కీడు కలిగిన సందర్భంలో ఆ ప్రజల యొక్క మాటని ఇక్కడ చూస్తున్నాం. యెహోవా తన ప్రచండ కోపదినమున నాకు కలుగజేసిన శ్రమ మీలో ఎవరికైనా కలిగిందో లేదో నిదానించి చూడండి అని ఒక అర్థం మనం తీసుకోవచ్చు. రెండవ అర్థం ఏంటంటే యెహోవా తన ప్రచండ కోపదినమున నాకు నాకు అంటే ఇండివిజువల్గా కనిపిస్తుంది కదా, వ్యక్తిగత. ఎవరి మాట చెప్పారు? నాకు కలిగిన శ్రమ ఎవరికి కలిగి, అయ్యో అక్క నీకంటే నాకు ఎక్కువ అని చెప్పుకుంటారు చాలా మంది. ఇంకొక ఆలోచన, నీకంటే నాకైతే చూడండి నాకు ఎక్కువ శ్రమ వచ్చిందని. నీ బాధ అంటే మా బాధ గొప్పదే, నువ్వు చెప్పమంటే చెప్పుకుంటావు, దినమే చాలా ఉన్నాను కదా. కానీ ఇది రెండవ అర్థంలో ఎవరి విషయం తీసుకోవాలో చెప్తాను. రెండవ అధ్యాయం చూడండి. రెండవ అధ్యాయంలో ఏమన్నది? ప్రభువు కోపపడి సీయోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు అని. సీయోను కుమార్తె అంటే ఎవరు? పండి యూదులు లేక ఇశ్రాయేలు మీద దేవునికి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. తర్వాత 4వ వచనం ఏముంది? 4వ వచనం లేదా 4వ లైన్లో కోపదినమందు ఆయన తన పాదపీఠంలో జ్ఞాపకం చేసుకొనగా పోయింది. ఇది కోపదినమే. ఇంకా చూడండి 3వ వచనం. కోపావేశుడై ఇశ్రాయేలుకున్న ప్రతి శృంగమును ఆయన విరగొట్టాడు. ఇక్కడ కూడా కోపమే. తర్వాత 4వ వచనంలో మధ్య భాగంలో చూడండి. అగ్ని కురిగినట్లుగా ఆయన తన ఉగ్రతను సీయోను కుమార్తె గుడారం మీద కుమ్మరించి ఉన్నాడు. వీటన్నింటిలో మీకు ఏం కనిపిస్తూ ఉంది? 3 అక్షరాల పదం కోపము లేకపోతే కూడా రాయబడింది. అది సీయోను కుమార్తె మీద వచ్చింది. కానీ 1వ అధ్యాయము 12వ వచనంలో ఏమన్నదో చూడండి. యెహోవా తన ప్రచండ కోపం. దీన్ని బట్టి ప్రచండ కోపం ఇశ్రాయేలు మీద వచ్చిందా? 2వ అధ్యాయంలో ఏమొచ్చింది? కోపం అని ఉంది. కానీ 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నది? ప్రచండ కోపము దేవుడు యూదుల మీద ఇశ్రాయేలు మీద చూపలేదు. మరి ఎవరి మీద చూపించినట్టు ప్రచండ కోపం? ఇప్పుడు మీరు చూడండి, ఇదే అధ్యాయం, ఇదే గ్రంథంలోనే 3వ అధ్యాయం నుంచి వచ్చింది. నేను ఆయన తీసుకుంటున్నారు. ఆగ్రహదండము చేత బాధను అనుభవించిన నరుడను అన్నాడు. ఎవరి నరుడు? ఇదిగో దేవునికి మానవులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు
ఏం పాపం చేశాడని ఈ నరుడుగా దిగి వచ్చిన యేసు ప్రభు మీద తండ్రి అయిన దేవుడు ఇంత ప్రచండమైన కోపం చూపించాడు. ఆ ప్రచండ కోపంలో నాకు కలిగేసినటువంటి శ్రమ ఎవరికి కలగలేదని దేవుడు చెప్తున్నాడు. ఆ శ్రమను మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రయాణస్తులమైన మనం వచ్చి కూర్చున్న మనం నిదానించి ఆయన శ్రమను చూడాలంట. బైబిల్లో అనేక వ్యక్తుల గురించి మనం చదువుకుంటున్నాం. గుడ్డివాడిని గురించి ఇప్పుడే సోదరుడు చెప్పింది. రకరకాల వాక్యాలు ఉన్నాయి, అవునా? ఈనాడు ఎవరిని నిదానించి చూడాలంటే ఆయన శ్రమను, ఆయన బాల్యం కాదు, ఆయన ఆశ్చర్యక్రియలు కాదు కదా. ఏంటంట ఆయన మీదికి వచ్చిన శ్రమ నిదానించి చూడాలంట. పౌలు అనేక సంఘాల్లో ఆయన చెప్పిన అంశం ఏంటి చెప్పండి? ముఖ్యంగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును నీకు కన్నులకు కట్టినట్టుగా నేను చూపిస్తాను, ఇదే నా ఆశ్చర్యం అన్నాడు. ఎక్కడికి పోయినా ఆయన ప్రసంగ అంశం ఏంటి? మెయిన్ అంశం ఏంటి? సిలువ. అందరినీ సిలువకు నడిపిస్తున్నాడు. సిలువ దృశ్యాన్ని చూసినట్టుగా చూపిస్తున్నాడు అన్నమాట. ఈనాడు మనం నిదానించి చూడవలసింది ఏంటి? ఏది? యేసు ప్రభు విషయంలో తండ్రి అయిన దేవుడు శ్రమను రప్పించాడు. ప్రచండ కోపముతో శ్రమను రప్పించాడు. ఎందుకు వచ్చింది ఆయనకు ప్రచండ కోపము? ఎవరిని బట్టి వచ్చింది? ఇశ్రాయేలు పాపం చేస్తే కోపం చూపించాడు. ఇంకో దేశం పాపం చేస్తే కోపం, ఇంకో దేశం మీద కోపం. ప్రతి దేశం మీద అప్పుడుకో ఇప్పుడుకో దేవుడు శ్రమ రప్పిస్తానే ఉన్నాడు. అందుకే కదా న్యాచురల్ కెలామిటీస్ అంటారు. ఏమేమి వస్తున్నాయి? ప్రకృతి ప్రకోపము దేవుని చూపిస్తున్నాడు. ఎవరి మీద? ఆయా దేశాల మీద, ఆయా ప్రజల మీద. భూకంపములు, కోవిడ్ అంతటా వచ్చింది. ఈ దేశమే కాదు, ఆ దేశం. కనుక దేవుడు ఎన్నో కెలామిటీస్, ప్రచండ కోపాలు రప్పిస్తున్నాడు. కానీ అందరి పాపం కొరకు యేసు ప్రభు మీద ఏం రప్పించాడు? ప్రచండ కోపం. దీనిని మధ్యాహ్నం దేవుని చిత్తులు చూద్దాం. కానీ ఇలాగ ప్రచండ కోపము ఎలాగో యెహోవా మీదకి యేసు ప్రభు మీదకి వచ్చిందో మీరు నిదానించి చూడండి. ఈరోజు నా అంశం ఏంటంటే దేవుణ్ణి నిదానించి చూచిన వాళ్ళు ఎంతమంది బైబిల్లో? నిదానించి చూసిన వాడు పాత్ర చెప్పండి. మోషే వెరీ గుడ్, నాకు అదే గుర్తొచ్చింది. యెహోవా దేవుణ్ణి నిదానించి చూడాలని ఒకసారి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉండగా, ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో ముగ్గురు దేవుని సేవ చేశారు. ఎవరు వాళ్ళు? మోషే, అక్క అయిన మిరియాము, అన్నయ్య అయిన అహరోను, చిన్నవాడైన మోషే. వీళ్ళందరూ ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్? యేసు ప్రభు సేవా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. మూడు రకమైన పనులు చేశారు. ఇటువంటి కుటుంబంలో కూడా కొట్లాట్లు వస్తాయా? మనస్పర్ధలు వస్తాయా? సేవకులు కొట్లాడుకుంటారా? అక్క చెల్లెలు కొట్లాడుకుంటారా? భార్యాభర్తలు కొట్లాడుకుంటారా? సేవకుడు సేవకురాలు కూడా కొట్లాడుకుంటారా? అందరూ మానవులు కదా. ఎక్కడో కూడా తప్పిపోతున్నాం. అయినా దేవుడు ముగ్గురు పాపం చేస్తే సేవ చేస్తున్నారులే అని విస్మరించాలి. వచ్చి రాండి పంచాయతీ పెడతానని దిగి వచ్చాడు దేవుడు. కాగా నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా తెగించారు? ఎందుకు భయపడలేదు? నా సేవకుడు అంటే అక్క సేవే చేస్తున్నాను, సేవకురాలు అనలే. అన్న కూడా యాజకుడే, సేవకుడు నా సేవకుడు అన్నలే. ఎవరిని పక్కకు తీసుకొచ్చి నా సేవకుడు అన్నాడు. సేవకులు చాలా మంది ఉన్నారు, కానీ మోషే లాంటి సేవకులు అందరూ కాదు. ఏదైనా రహస్యం చెప్పి ప్రార్థన చేయక అంటే ఊరంతా సాటించడం అది నిజమైన సేవకురాల లక్ష్యము. ఈమె నాకు చెప్పిందని చెప్పి నేను 100 ఇళ్ళకి చెప్తే నేను ఆయన సేవకురాలు నిజంగా కానే కాదు. సేవకులు అందరే, కానీ అందరూ మోషే లాంటి వాళ్ళు కాదు, అందరు యెహోషువ వాళ్ళు కాదు. అందుకే స్పెషల్ దర్శనం వాళ్ళకి వచ్చింది, స్పెషల్ శక్తిని వాళ్ళు పొందుకున్నారు, గొప్ప బలాన్ని పొందుకున్నారు, దర్శనాలు వాళ్ళు చూశారు. దేవుని చేత గొప్పగా వాడబడ్డారు. మనం దేవుని చేత గొప్పగా వాడబడాలంటే నమ్మకత్వమైన సేవలో సంపాదించుకోవాలి. అన్నకు అక్క క్లాస్ తీసుకొని దేవుడు చెప్పాడు, మీరేలా మీ తమ్ముడు అనుకుంటున్నారా? మీ తమ్ముడు తర్వాత ముందు అతడు ఎవరు? నా సేవకుడు. నా సేవకు విరోధంగా మాట్లాడడానికి మీరేలా భయపడలేదు. ఈనాడు మనందరికీ ఏం లేదమ్మా?
భయమే లేదా? మన పిల్లలకి అంటే భయమే లేదని చెప్తా. కానీ మనకేం భయం లేదు, పెద్దలకే భయం లేదు. దేవుడు అంటే అసలే భయం లేదు. కోవిడ్ వచ్చినా కూడా భయం లేదు. భయపడ్డామా, బాగుంటారేమో అనుకున్నాం. కానీ కోవిడ్ వచ్చిన ముఖ్యంగా సంఘాలలో భయమే లేదు, పెద్దల మీద భయమే లేదు. వీళ్ళు దేవుని సేవకులు కదా, ఇటు వారు దుఃఖముతో ఈ పని చేసినట్టు మీకు నిష్ప్రయోజనం అన్నట్టు. అటువంటి దుఃఖపెట్టేద్దని రూమర్స్ చెప్తున్నారు సేవకులు. రూమర్స్ అంటే ఉంటాయి, లేనివి ఉన్నట్టు పుకార్లు పుట్టిస్తున్నారు. మీరేదో భయపడలేదని ఇప్పుడు దేవుడు మీకు తీర్పుగా అనుకుంటున్నారేమో. తీర్పు దినమంది ఎంతమందిని దేవుడు నిలదీశారు. నీవు నీ మధ్య పనిచేస్తున్న దేవుని సేవకుల గురించి ఎలా చెప్తావు, ఇలా ఎదిరించావు, ఇలాగో వారికి దుఃఖం కలిగించావు అనుకుంటావు. వాడి సొంత అన్నకు అక్కకు గ్యాస్ తీసుకొని ఆయన అన్నాడు. మోషేల గురించి చెప్తున్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచ్చింది. ఎవరైనా చదవండి. 12. నేను కూడా పాపములతో కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను కూడా పాపములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను. అతడు యెహోవా స్వరమును నిదానించి స్వరూపమును నిదానించి ఎప్పుడు చూశాడు ఆయన స్వరూపమును, దేవుని స్వరూపము బాగా గుర్తుందా? ఒకరోజు ఏమన్నాడు, దేవా నేను మహిమను చూడగోరుతున్నాను, నీ స్వరూప స్వభావ దర్శనమును నాకు కనపరచుకున్నాడు అన్నాడు. ఏమంటే దేవుని స్వరూప స్వభావ దర్శనం కావాలా అంటే ఇంకో రీతిగా వేరే చూడండి, మహిమను చూపించు అన్నాడు. నువ్వు మహిమలో ఉన్న దేవుడు కదా. అబ్రాహాముకు ప్రత్యక్షమైన దేవుని పేరు ఏమని రాయబడింది? ఎబ్రీ పత్రికలో మహిమ గల దేవుడు. అబ్రాహాము ముందు సూర్య చంద్ర నక్షత్రాల మీద బొమ్మలు చేసి దేవతా బొమ్మలు చేసి పెట్టేవాడంట. అలాగే విగ్రహాలు అమ్ముకునేవాడు కాబట్టి వాళ్ళు ఆ దేవాల ఆ దేవతా స్వరూపాల చుట్టూ ఏ మహిమ లేదు. కానీ మహిమ గల దేవుడు ప్రత్యక్షమైనది. ఆయనే యెహోవా దేవుడు. ఆయన మహిమ అంటే మనకేమంటుంది? మహిమ చంద్రునికో మహిమ ఉందట, సూర్యునికో మహిమ ఉందట, నక్షత్రం యొక్క మహిమను బట్టి ఒకటి దాని తేడా ఉంది. అవునా? అట్లే మృతుల్లో నుండి తిరిగి లేచి మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు కూడా ఏమి ఇస్తాడంటే దేవుడు, ఈ మొగ్గు మొగ్గాలు పొద్దున్న స్టోన్లు పట్టించుకున్నామేమో, పేరెంట్ లవ్లీలు పట్టించుకున్నామేమో, పౌడర్లు వేసుకున్నామేమో, ఇప్పటికి ఏమైపోయినా మన ముఖాలన్నీ ఆ పౌడర్ మహిమ అంతా తగ్గిపోయింది. ఇంకా సాయంత్రానికి వేరు కాలిపోతాయి మొగ్గు. కానీ పరలోకానికి వెళ్ళినప్పుడు ఈ మృతదేహాలను దేవుడు మహిమా దేహాలుగా దేవుడు ఇచ్చినా నొప్పి ఉండదు, కొట్టినా నొప్పి ఉండదు. ఎవరైనా ఏమన్నా కూడా మనకు దుఃఖము అక్కడ అసలు ఆ దుఃఖాలే ఉండవు అనుకోండి. మరి అటువంటి మహిమ గల దేవుడు మనకు కూడా మహిమ ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ మహిమ గల దేవుడే. ఆ మహిమ అంటే మనం కూడా ఏమనుకుంటాం, ఇంట్లో వెళ్ళిపోతున్నాడు దేవుడు కదా. అసలు సూర్యునే చూడలేము, కోటి సూర్యులు కాదు, కోటి కాదు, చాలా కోట్ల 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 సూర్యులు ఉన్నాయి. ఆ మహిమ అందరికంటే చాలా తేజస్సులో ఉంటాడు. అందుకే ప్రభు అన్నాడు, నన్ను చూసి ఎవరు బ్రతకరు, కనపడమని ఎవరు అడగద్దండి. ఒక అబ్బాయి ఇలా అడిగాడు, మా తమ్ముడు మాట్లాడతాడు అని భయపడ్డాడు. అన్నాడు, అక్క దేవుడిని కనబడమని ఎప్పుడు అన్నకూడదు. అసలు ఆయన స్వరం వింటూ ఇశ్రాయేలు ఏమైపోయారు? భయపడిపోయారు. వద్దు, దేవుడు మాట్లాడేది మోషే, నువ్వు విని నువ్వు మాకు చెప్తే నువ్వు ట్రాన్స్లేటర్గా ఉంది, నేను వింటాను. అటువంటి గొప్ప దేవుడు. ఎన్నడూ ఎవరునూ ఆయన స్వరూపమును మహిమను ఎవరు చూడలేదు. చూసిన వాళ్ళు కొంచెం కొంచెం వెలుగు తీస్తేనే అవ్వసిన పౌలు ఏమైపోయాడు? అంతకుముందు అన్నీ పోయి పొరలు వచ్చేసాయి కదా. కానీ నిజంగా దేవుని చూడాలంటే చూడడానికి వీలు లేదన్నమాట. సరే, అటువంటి దేవుని మహిమను చూడాలనుకుంటున్నావు అన్నాడు. నా మహిమను చూసి ఎవరు బతకలేదు, కాబట్టి ఆ బండ సందులో ఉంచుతాను, నా యొక్క చెయ్యిని నీకు అడ్డం పెడతాను, అలా దాటిపోతాను, నా వెనక పర్షన్ అంటే వెనక బ్యాక్ సైడ్ మాత్రమే చూస్తావు, కానీ నువ్వు నా ముఖాన్ని చూడలేదు. ఆ విషయాన్ని దేవుడు ఇక్కడ చెప్తే ఏమన్నాడు? ఆయన దేవుని స్వరూపమును నిదానించి అట్లయితే ఆ యొక్క మోషే చూసిన స్వరూపం ఎలాంటి స్వరూపము?
మహిమగల స్వరూపంలో బ్యాక్ సైడ్ మాత్రమే చూశారు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ స్వరూపంతో వచ్చారు? మానవ స్వరూపంలో వచ్చారు కదా. అప్పుడు అందరూ చూశారు. రేపొద్దున రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఏమవుతుందంట? ప్రతి నేత్రము ఆయనను చూచును అన్నారు. అని పరలోకములో ఉన్న మహిమను ఎవరు మనం చూడ. కనుక ఆ మధ్యాహ్నం మిగతా సమయం చూద్దాం. కానీ ఈ మహిమ గారి దేవుడిని చూసి ఏం చూసి మాకు చెప్తున్నాడు ఆయన? ఎట్లుంటాడు దేవుడు? మన వినాలని ఉంటుందా? మహిమలో ఎట్లుంటాడు? ఆయన ముక్కు ఎట్లుంది, ఆయన నోరు ఎట్లుందా, ఆయన చెవులు ఎట్లుంది, ఆయన చేతులు ఎట్లుంది చూడండి. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ దేవుడు ఏమి చెప్పాడు? ఆయన డీటెయిల్స్ రాయబడ్డాయా? మీరు చూడండి, సంఖ్యాకాండంలో ఉన్నాయి అట్లాంటి. కానీ నిర్గమాకాండం 14 చూడండి. నిర్గమాకాండం 14 అక్కడ దేవుడు దాన్ని ప్రస్తావించి మళ్ళీ ఏమని చెప్తున్నాడో చూడండి. 14 ఇంతకుముందు మనం చదివిన వాక్య భాగము సంఖ్యాకాండం కండి. ఇప్పుడు ఆయన నిర్గమాకాండం 34వ అధ్యాయం చూద్దాం. నిర్గమాకాండం 34వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు ఏమని? 6వ వచనం లేదా 5 నుండి చదువుతాను. నేను చదువుతాను. 5వ వచనం. అక్కడ మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించండి. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యము దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషులను కుమారుల మీదకి రప్పించండి ప్రకటించను. దాటి వెళ్తూ చెయ్యి పెట్టాడు. దాటి వెళ్తూ ఈయన వెనక భాషను చూశాడు. ఏమైనా చెప్పాడా? ముఖం ఇట్లుంది, ఇంత వెలుగు, చెయ్యి ఇంతుంది, కాలు ఇంతుంది అని చెప్పాడా? అవి చెప్పాడు. ఏం చెప్తున్నాడు? ఏమని చెప్పాడు? ఆయన ప్రేమ, ఆయన కనికరము కదా, ఆయన దోషార్థము ఇవన్నీ ఆయన దోషం చేస్తే పరిగణించడు, కానీ పాపమును క్షమిస్తాడు. ఇవన్నీ అంటే దేని గురించి చెప్తున్నాడు దేవుడు? మహిమను చూపు అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? మహిమ అంటే స్వభావం. మీ స్వరూప స్వభావ దర్శనం అని మరొక చూడండి. మహిమ అంటే వెలుగు చేయడం మాత్రమే కాదు. వెలుగు చూస్తే మనకి ఏం అర్థం కాదు. స్వరూప స్వభావం, దేవుని యొక్క స్వభావం చెప్పాడు. ఇదే మహిమా దర్శనం. దేవుడు మనకి ఇచ్చింది. వెలుగును చూస్తే ఏమొస్తుంది? ఏమర్థమైంది? ఏమర్థం కాదు. కానీ ఆ నా స్వభావాన్ని నువ్వు చూడండి దేవుడు అని చెప్తున్నాడు. ఏమిటి ఆయన మహిమా స్వరూప స్వభావం ఏంటి? మొట్టమొదటి ఏంటంటే ఆయన యెహోవా కనికరము కలిగిన. యెహోవా ఎలాంటి వాడంట? ఆయన సమయం కూడా ఎలాంటిది ఉండాలని దేవుడు ఇష్టం. నేను పరిశుద్ధులను కనుక మీరును సమస్త ప్రవర్తన ఎగ్జోటేస్తున్నాం అన్నమాట. సమస్త ప్రవర్తన ఎందు మీతో లైక్ మీ నాలాగే ఉండాలి. మన పిల్లలు ఎలా ఉంటారండి? మీ కూతురు మొత్తం ఈ పిల్ల వాళ్ళ అమ్మనే అంటారు కదా. కొడుకు చూసి అంతా వాళ్ళ నాని ఇలా దేవుడు అన్నారు అన్నమాట. ఏమంటే చూసి అంతా పాలే అన్నారు కదా. తల్లిదండ్రులాగా పిల్లలు ఉంటారు. సమీప బంధువులు మేనమామ మేత పోయి వస్తాయి. అట్లాగే సంఘానికి ఎవరి పోలికి రావాలి? పరిశుద్ధత విషయంలో, ప్రవర్తన విషయంలో, కనికరము విషయంలో కూడా. యేసయ్య ఎంత కనికరం కలిగిన వాడు. కనికరం కలిగి ఏం చేశాడు ఆయన? అనేక మందికి చూపునిచ్చాడు, స్వస్థతను ఇచ్చాడు. కనికరపడి కొడుకు చనిపోయినాడు ఒకటే అని కదా. ఆ స్త్రీ బిడ్డ చనిపోతే శవాన్ని మోసుకొని వెళ్ళిపోతా ఉంది. ఆమె ఏడుస్తూ ఉంది భర్త లేడు ద్వారా. దేవుడు ఏం చేశాడు? ఆ విషయంలో కనికరపడి పాడని మొట్టి బిడ్డ లేచి కూర్చున్నాడు కదా. కనికరగల కార్యం బిడ్డ నీ ఎడల నా ఎడల దేవుడు కనికరం చూడాలని కనికరం ఉందామా? మళ్ళీ దేవుడు కనికరించాడు, పాపం నుండి విడిపించాడు. మనం కూడా అదే కనికరాన్ని ఇతరులకు మనము చూపించాలి. ఆయన స్వభావాల గురించి కూడా
దయ దీర్ఘశాంతము కలిగినవాడు. ఆయన స్వభావం ఏంటంటే, ఆయన స్వరూపం అంటే ముక్కు ముఖం తెల్లగుంది ఎర్రగుంది ఇది కాదు. మన యొక్క స్వరూపం కూడా ఏంటి? మన గుణవతి అయిన భార్య రాసారుగా మాకు ఇచ్చిన ఆహ్వానంలో గుణవతి అయిన భార్య దొరుకుట కాదు. అట్టిది లోపల ఎన్ని ముత్యాలు ఉన్నాయో ఆలోచించుకొని తీస్తే ఏముంటుంది మా లోపల? ముత్యములు, ఆర్టిఫిషియల్ ముత్యాలు కాదు, రియల్ ముత్యాలు దాంట్లో మనము చూస్తాం. ఆ ముత్యాల కంటే ఎవరండి ముత్యాలు? ప్రభు నమ్ముకున్న భార్యలమైన మనము ముత్యాలలాగా ఉండాలండి. విలువైన ముత్యం, గొప్పదైన ముత్యం, తనకు కలిగిన ధనమంతటిని పెట్టి కృతజ్ఞతలు రాబడిందా ముత్యంలాగా దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. ఏ ధనము? ఈ ప్రాణ పరిక్రయ ధనం, విమోచన ప్రయోజనం బహు గొప్పది. అది ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసింది. ఏసయ్య ప్రాణ రక్త ప్రయోజనం ఎంత గొప్పది. మన కొరకు పెట్టి మనం కొనుక్కున్నాం. నీ విలువ నా విలువ ఎంత? ఏనుగు చచ్చిపోయినా ఎంతో విలువ ఉంటుంది కదా. దాని దంతాలు అమ్ముకుంటారు, చర్మం అమ్ముకుంటారు, ఏదో అలా పులి చనిపోయినా చర్మం అమ్ముకుంటారు, మేక జింక చనిపోయినా చర్మం అమ్ముకుంటారు కదా. టెంకాయ చెట్టు ద్వారా చచ్చిపోయినా అది ఎండిపోయినా దాని ద్వారా అందరం వేలండి. మానవుడు చచ్చిపోతే ముందు పైకి ఎత్తండి, ముందు ఎత్తండి, బయటకు ముందు శ్మశానంలో పడేది. ఎందుకంటే చెప్పనని కానీ దుర్వాసన. ఇటువంటి బ్రతుకమైన మనల్ని దేవుడు తన రక్తాన్ని చిందించి ఘోర పాపాత్మకమైన మనల్ని విమోచించి రక్షించాడు. ఆ ప్రభు మనకి విలువ ఎంత? తన ప్రాణమే ప్రయోజనంగా పెట్టాడు. ఆ ప్రయోజనం యొక్క విలువ కోట్లలో ఎక్కించి దాన్ని మనం చెప్పలేమంట. నీ ప్రాణ విమోచన క్రయ ధనము బహు గొప్పది. అది ఎన్నటికీ తీర్చే మానవుడు ఎవరు లేదు. ఏ సహోదరుడు కూడా మీ కొరకు ప్రాణం పెట్టాడు అని దేవుడు చెప్తాడు. నీ నా విలువ ఎంతో గొప్పది. దేవుడు అన్నాడు, మీ దేహములతో దేవుని ఇంత విమోచించబడిన ఈ దేహాన్ని వ్యభిచారానికి, జారత్వానికి, కొట్లాటలకు, రగడలకు, రాజ్యాలకు, పార్టీ తత్వం, కులతత్వం కదా. ఒకే తల్లి కుటుంబంలో ఒకే తండ్రికే పుట్టాను. నీకు నాకు మాటలు ఉండవు. నువ్వు చేస్తే రావద్దు, నేను చేస్తే నువ్వు రావద్దు. మీ ఇంటి కాకి మా ఇంటి మీద ఎంత చస్తే నీతో మాట్లాడని అంటున్నాను. ఎంత భయం కదా. విమోచించబడిన ఈ దేహంలో దేవుని మహిమపరచు. ఎంతో కఠినం మనం మార్చుకున్నాం. రక్షించబడిన వాళ్ళమే, యేసు రక్తంలో విమోచించబడిన వాళ్ళమే. కానీ మన బుద్ధులు కొన్ని మారలేదు. క్షమాగుణం లేదు, పరిశుద్ధత లేదు, రహస్య జీవితం ఒకటి, సంఘంలో జీవితం ఒకటి. నాతో ఒక మాట, నా పక్కన కూర్చున్న ఆమెతో ఒక మాట. ఏ రోడ్డుకి పోతే ఆ రోడ్డు పదము. వీళ్ళు దేవుని సేవగానే ఉన్నారే. ఒక అక్కతో ఒక రకం చెప్తున్నారు, ఇంకొక అక్కతో ఇంకో రకము. ఇంత పరిగణనా ఇంత మాకు సేవకులే అనిపిస్తుంది. నోటి మాటలో భద్రమే లేదు. అవునా? ఎన్ని అమెండ్మెంట్స్, ఎన్ని కథలు చెప్తారో, ఎన్ని మసాలా వేస్తారో, ఇంకేం చెప్పాలి, ఉప్పు కారం దట్టించి బాగా ఏమంటే ఆశ్చర్యకరంగా చాలా ఉండేటట్లు కథలాగా అన్నీ చెప్పేవాళ్ళు. వాటిలో మనమే ఉన్నాం. ఎందుకోవద్దా మనం? ఆయన దయగలవాడు, ఆయన దీర్ఘశాంతుడు. మన మాటల్లో దయ ఉందా? దయగలిగి ఉన్నామా? ఒక మాట నేను మీకు చెప్తాను చూడండి. 22వ అధ్యాయము 20వ అధ్యాయము నిర్గమాకాండం 22, 27 చదువుతారా? నిర్గమ 22, 27. నేను దయగలవాడను, వాడు నాకు మొరపెడితే నేను వాడి మొరను విని. ఎవరైనా పైన దేవుని పేర ప్రారంభం ఏమి బీదవాడు నీ దగ్గర ఏదైనా కుదువ పెట్టాడు అనుకో, ఆవిడ సాయంత్రానికి కుదువ పెట్టింది వాడిని రిటర్న్ చేయాలి.
వస్త్రం కుదురుపెట్టాడు అనుకో, రాత్రి వాడు కప్పుకోవడానికి ఏముండదు కనుక వాడు వస్త్రం నువ్వు రాత్రి ఇవ్వకపోతే సాయంకాలం వాడి మొర నేను వింటాను. వాడు ఏం కప్పుకుంటాడు? అది తప్పితే వేరే వస్త్రమే లేదండి. బీదవా అని మొరను దేవుడు ఏం చేస్తాడంట, నేను దయగల వాడను కనపడి నేను వింటాను. అది సంఘమునకు సంఘ కన్యకు ఆలయంగా బీదలను దయగా చూస్తున్నామా? మన ఇంట్లో పనిచేసే వాళ్ళ బీదలు ఉండొచ్చు, మన ఇంటి పక్కన బీదలు ఉండొచ్చు, అడుగు తినే వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు రోజు, వారి మీద దయ మనం చూస్తున్నాము. ఒకసారి నేను ఇంకొక సోదరి సేవలో వెళ్తున్నాం, దూర ప్రయాణం చేస్తున్నాం. అడుగు ఆమెను ఎవరో వచ్చారు, వస్తుంటే సోదరి చిపో చిపో దూరం దూరం దయ ఉందా? బీదలు మీ మధ్య ఉండకుండా ఉండరు. బీదలకు మీరెత్తి కరోనా ప్రేమ దయ చూపిస్తారో నేను చూస్తాను. పరీక్షగా మీ కొరకు నేను పెట్టాను. ఒకసారి పత్తికొండలో ఉన్నాను, సువార్త నంద్యాతలాగా స్త్రీలు పురుషులు వెళ్ళేవాళ్ళు. ఒక పెద్ద అరుగు కట్ట ఉంది, మధ్యలో వృక్షం ఉంటుంది కదా, ఏదో చెట్టు చుట్టూ పెద్ద అరుగు ఉంది. అక్కడ చాలామంది బీదలు ఉన్నారు. ఆ కట్ట మీద కూర్చొని ఒక ఆమెకు నేను నిలబడి వాక్యం చెప్తాను. చాలా ముస్లామే, యూరిన్ పాస్ చేసింది, మోషన్ కూడా పాస్ చేసింది. నేను చూడలేదు, చెప్తాను అన్నాను. మా పక్క నుండి వాళ్ళు చూసి, అక్క మీరు అంతసేపు వాక్యం చెప్పారు, ఇంత గలీజ్గా ఉంది తెలుసా. అలాంటి వాళ్ళు మనం అసహించుకోవచ్చా? రేపు అదే స్థితి మనకు వస్తే, వాళ్ళు కూడా మానవులే కాబట్టి వాళ్ళని దేవుడు మన మధ్య పెట్టాడు. మన బంధువుల్లో కూడా కొద్దిమంది బీదలు ఉంటారు. వాళ్ళ మీద మనం దయ చూపిస్తున్నామా? వాళ్ళకి ఏమీ ఇవ్వట్లేదు మనం, వాళ్ళు దేవుడికి మొరపెడతారండి కదా. మా వాళ్ళు ఇంత దశలో ఉన్నారు, పెద్ద దశలో ఉన్నారు, మాకు ఏమి ఇవ్వట్లేదు ప్రభాని మనం వచ్చి మొరపెడితే దేవుడు ఎవరు మొరని వింటాడండి? అయ్యా వారి మీద, బీదవారి మీద, ఏమీ లేని బీదవారి మీద కనుక యెహోవా ఎవరిని కటాక్షిస్తాడంట? ఎవరైతే బీదలను కటాక్షిస్తే యెహోవాకి ఏమి ఇచ్చినట్టంట? అప్పిచ్చినట్టు. మరి ఎంతమంది ప్రభువుకు అప్పించినామమ్మా? ఎంతమంది బీదలకు మనం ఇచ్చాం? మరి బీదలు మళ్ళీ ఇస్తారు మనకు. కనుక మనం ఏదైనా తిండి పదార్థాలు తీసుకుంటే కూడా ఏమంటా, ఇది వరకు ఎవరికి ఎవరు సిద్ధపరచుకోవాలని వాళ్ళు ఉంటారో వాళ్ళకు మీరు ఇవ్వండి. ఇచ్చిన వాళ్ళకి ఇస్తే మళ్ళీ వాళ్ళు మనకి ఇస్తారు. కానీ బీదలకు ఇస్తే మళ్ళీ మనకు రిటర్న్ వాళ్ళు ఇవ్వలేదు కనుక వాళ్ళని మన జ్ఞాపకము చేసుకోవాలి. కనుక సంఘమని చెప్పుకుంటున్నాం, సేవని చెప్పుకుంటున్నాం, సంఘాలని పెట్టామని చెప్పుకుంటున్నాం, ఇంత సేవ జరిగింది అనుకుంటున్నాం. కానీ ఈ దయ, ఈ దీర్ఘశాంతము, ఈ కనికరం లేకపోతే దేవుడు పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు చూసి ఆనందిస్తాడని యెషయా గ్రంథంలో అవునా? మరి మనము గొర్రెపిల్ల వివాహ ఉత్సవంలో యేసు ప్రభు ఎవరిని చూడబోతున్నాడు? దూతను కాదు, పాత నిబంధన భక్తులు కాదు, వాళ్ళకి స్పెక్టేటర్స్, భార్యగా ఉండదు. కొత్త నిబంధన ప్రకారం ఫామ్ అయిపోయిన సంఘాలే ఆయన యొక్క సంఘ వధువు. వాళ్ళందరినీ చూడు, కానీ ఎవరు చూస్తాడు? విజయాన్ని చూస్తాడు, అమృతవాళ్ళని చూస్తాడు, అక్కడ అందరూ చూస్తాడు. ఏం చూస్తాడు? ఎన్ని సుత్తులు వేసుకొచ్చిందని చూస్తాడా? ఎంత తెల్లగా ఉందని చూస్తాడా? నా స్వరూప స్వభావ దర్శనం ఉందో లేదు, అలానా సేవకురాలకు ఉందో లేదు, నీకుందో లేదు. దగ్గరలో ఉన్న మీకు ప్రతి వరుసలో లాస్ట్ వరకు ఉండేవాళ్ళు ఈ గుణాలు ఉన్నాయి లేదు. దేవుడు పెళ్లి కూతురు చూస్తే ఆయన గుణాలే ఉన్నప్పుడు దేవునికి ఎంత సంతోషం అవుతుంది, లేకపోతే ఎంత దుఃఖం. నా పేరు పెట్టుకున్న నా జనులు ఇలా ప్రవర్తించి వచ్చారు, వాళ్ళ మచ్చలు మరకలు ఉన్నాయి, దేవుడు దుఃఖపడతాడు. కనుక ఈరోజు ఏదో స్త్రీని గురించి మనం వెళ్ళేది అనుకుంటున్నాం కదా, మనమే మా పెళ్లి సంఘం అన్యాక మనలో ఉన్నాయా? నోరు మారిందా? ఆ నోరు చాలా చెడ్డదండి, మన డేంజరస్ పర్సన్. ఆమెతో ఎవరేం చెప్పొద్దండి అనిపించుకుంటున్నావా? నోరు భద్రమైతే నోరు భద్రం, మన జీవితం భద్రం. వదిలిపోతులాగా ఉండొద్దని దేవుడు చెప్పాడు కదా. గాలి మాట చెప్పొద్దన్నాడు, కొరుకుడు గుండు లాంటివి అన్నాడు, ముసలమ్మ ముచ్చట్లు అంటే ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి? మన దగ్గర ఉన్నాయి కాబట్టి